హాయ్ ఆల్, నమస్తే. శాన్వి కలెక్షన్స్ అండి. నేను ఈరోజు అయితే ఈ బండల్ మొత్తం అయితే చూపిస్తాను. సో మొత్తం అంటే ఎక్కువ అయిపోతుందేమో వీడియో. సో హాఫ్ వరకు అయితే ఆల్మోస్ట్ చూపిస్తాను అనమాట. సో మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి. సో వీడియో మొత్తం చూసి అప్పుడు కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఓకేనా? సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి. మంచి మంచి పట్టు శారీస్, కాటన్ శారీస్ అన్నీ ఉన్నాయన్నమాట. కాటన్లో మనకి కాటన్ పట్టువి కూడా ఉంటాయి కదా. సో అలా అయితే ఉన్నాయి. మంచి మంచి కలెక్షన్. లాస్ట్ వరకు చూసి ఏదైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి. ఇది చాలా అంటే చాలా రీజనబుల్ కాస్టే అండి. కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ కాస్టే. అండ్ 1 సైడ్ బార్డర్ ఉంటుంది, 2 సైడ్ బార్డర్ ఉంటుంది. నేను అంతా చూపిస్తాను. 1 సైడ్ బార్డర్ వచ్చిందా, 2 సైడ్ బార్డర్ వచ్చిందా, అండ్ పళ్ళు ఎలా వచ్చింది అనేది కూడా నేనైతే చూపిస్తాను. ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ మీద నా నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. వితౌట్ బ్లౌజ్లో వస్తుంది. ఏదైనా మిస్టేక్ రావచ్చు, రాకపోవచ్చు. సో వస్తుందనే తీసుకోండి. మ్యాక్సిమం అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే వెయిట్ బట్టి అండ్ డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుందన్నమాట. సో సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా ఇండియాలో ఎక్కడికైనా సరే నేను డెలివరీ అయితే చేస్తాను. అండ్ నేను పోస్టల్ సర్వీస్ తప్ప ఇంకా వేరే సర్వీసెస్ అయితే నా దగ్గర అవైలబుల్గా లేదండి. పోస్టల్ సర్వీస్లోనే వేస్తాను. ఓకేనా? సో చూడండి, ఇది వచ్చేసరికి మంచి కాటన్ శారీ అనమాట. మనకి నారాయణపేట కాటన్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. కింద వచ్చేసరికి ఇది ఇట్లా బార్డర్ అయితే వచ్చింది. ఇది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది. మంచి బాటిల్ గ్రీన్ అండి, డార్క్ బాటిల్ గ్రీన్ అంట. వీడియోలో కనిపిస్తున్న దానికంటే ఇంకా డార్క్ ఉంది. ఇది వచ్చేసరికి పళ్ళు. ఆల్ శారీ అంతా ఇలా వస్తుంది. కాటన్ శారీ. ఎవరికైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. ఓకేనా? మంచి కాటన్ శారీ అనమాట. కాస్ట్ చెప్పలేదు కదా ఇంతకీ. వీటి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 250 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. వీటిలలో ఏది తీసుకున్నా ఓన్లీ 250 రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అనమాట. సో నేను 1 by 1 కలెక్షన్ అయితే చూపిస్తాను. ఇది కాటన్ అయితే వచ్చింది, పట్టు కాటన్ అనమాట. దీనిలో వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి మనకి ఖాదీ కాటన్లో వస్తుంది, ఖాదీ పట్టులో వస్తుంది అనమాట. ఇట్లా వర్క్ వస్తుంది. ఇది మనకి పళ్ళు పక్కకి వర్క్ వస్తుందండి. అంతా ఏం రాదు. ఇది వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వస్తుంది. ఇది అంత శారీ ఇలా వస్తుంది. ఓన్లీ బూటాస్ అయితే వస్తుంది అనమాట. ఓన్లీ 250 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఇది శారీ అంతా ఇలానే వస్తుందండి. సో పైన సైడ్ బార్డర్ కూడా వచ్చిందనమాట దీనికి. ఇది పళ్ళు వచ్చేసరికి చాలా రిచ్ పళ్ళు వచ్చింది. మంచి మెరూన్ కలర్ చూస్తున్నారు కదా, మంచి మెరూన్ కలర్ అనమాట. పైన సైడ్ కూడా బార్డర్ అయితే వచ్చింది. పైన సైడ్ చూస్తున్నారు కదా, పైన సైడ్ కూడా ఇట్లా వచ్చింది అనమాట. బార్డర్ వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్. ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే తీసుకోండి. చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. అండ్ చాలా రీజనబుల్. ఓన్లీ 250 రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. ఇది వచ్చేసరికి మీకు కనిపిస్తుంది కదా కలర్ అయితే మంచి పిస్తా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్. అది పింక్ కూడా అది లావెండర్ కలర్ అది. సో లావెండర్ కలర్ కాంబినేషన్తో కింద బార్డర్ అయితే ఇట్లా లీఫ్ ప్యాటర్న్లో వచ్చేసింది. వర్క్ అనేది ఆల్ ఓవర్ రాదు, జస్ట్ మనకి పళ్ళు పక్కన ఇక్కడ వరకే వస్తుంది అనమాట. అంతా కూడా ఇట్లా వస్తుంది. అంత వర్క్ వస్తే కూడా కొంతమంది ఇష్టపడరు. సో ఇది ఏంటి అంటే మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది మ్యాక్సిమం అయితే. మనం పళ్ళు పెద్దగా తీస్తాం కాబట్టి. దీనికి రిచ్ పళ్ళు రాలేదు, జస్ట్ ఇట్లా లైన్స్ వచ్చింది. బట్ కాంట్రాస్ట్ వచ్చింది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా బార్డర్ వచ్చేసరికి కూడా మనకి 2 సైడ్స్ బార్డర్ వచ్చిందండి. ఇది పైన సైడ్ కూడా ఇట్లా వచ్చిందనమాట. బార్డర్ వచ్చేసరికి బాగుంది కదా. మంచి పిస్తా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్రౌన్ కలర్ అండి. మెరూన్ కాదు, మెరూన్ అయితే కాదు. ఇందాక మనం చూసింది అయితే మెరూన్. ఇప్పుడైతే ఇది బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట. దానికి ఇట్లా వర్క్ అయితే వచ్చింది. అంతా కూడా రాదు. ఇది కూడా అంతే, జస్ట్ మనకి పళ్ళు పక్కనే వస్తుంది. ఇది వచ్చేసరికి బార్డర్ అనమాట. ఇదంతా బార్డర్. పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ వచ్చింది. దీనికి వచ్చేసరికి రిచ్ పళ్ళు ఇలా వస్తుంది అనమాట. ఇట్లా పళ్ళు వస్తుంది. శారీ అంతా ఇలా వస్తుంది. మనకి ఇవి అన్నీ ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ 3 మాత్రం మనకి ఖాదీ స్టైల్లో వస్తున్నాయండి.
ఖాదీ అంటే మీకు ఐడియా ఉంది కదా, సో ఖాదీ స్టైల్ వస్తుంది అనమాట. ఇదో పైన సైడ్ బార్డర్ కూడా వచ్చింది, సేమ్ బార్డర్ వచ్చింది పైన సైడ్ కూడా ఇట్లానే. ఓకేనా, మనకి ఇది బ్రౌన్ కలర్ కూడా కదండి, మనకి వైన్ కలర్ లాగా ఉందన్నమాట. ఇదో చూస్తున్నారు కదా ఈ కలర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే మనకి మొత్తం జరీ వస్తుందండి. ఇదో అసలు బ్యాక్ సైడ్ కూడా ఏం కనిపించదు, అలా వస్తుందన్నమాట. ఇది ఈ శారీస్కి ఒక బెనిఫిట్ ఏంటి అంటే అసలు ఇక్కడ కూడా మనకి ఇట్లా బ్యాక్ సైడ్ ఇంత కనిపించదు, అలా ఉంటుందన్నమాట. మంచి కలర్ చూస్తున్నారు కదా, మంచి మెరూన్కి లైట్ గ్రీన్ కాంబినేషన్. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు, శారీ అంతా ఫుల్ సాఫ్ట్గా ఉంటుంది, సాఫ్ట్ అనమాట. క్లాత్ వచ్చేసరికి కూడా బాగుంది కదా. ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి. ఓన్లీ 250 రూపీస్, షిప్పింగ్ ఎక్స్ట్రా. ఓన్లీ 1 పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇది కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్. ఆనియన్ పింక్కి ఇట్లా పింక్ కలర్ కాంబినేషన్తో బార్డర్ అయితే వచ్చిందనమాట. పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ వచ్చింది అండ్ బూటాస్ కూడా వచ్చాయి, ఇలా బూటా లైన్స్. పింక్ కలర్ షైనింగ్ ఉందండి, ఇంకా మనకి సేమ్ మనకి ఇక్కడ ఇచ్చారు కదా అదే షైనింగ్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది, ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంది. ఇదో ఇలా చిన్న హోల్ కానీ ఏదన్నా ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటుందనే తీసుకోండి. ఓకేనా, ఏదన్నా మరకు ఉండొచ్చు, ఏదన్నా మిస్టేక్ అయితే ఉండొచ్చు అనమాట. ఏదైనా స్మాల్ మిస్టేక్ అయితే ఉంటుంది. కలర్ అయితే బాగుంది. ఇది కొంచెం డిఫరెంట్ కలర్ కదా, అందుకే బాగా అనిపిస్తుంది. ఓకేనా, మనకి సపోటా కలర్ లాగా ఉంది, కొంచెం పింక్ షైనింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సీ గ్రీన్ అండి. ఇది సీ గ్రీన్కి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది అండ్ బూటాస్ కూడా వచ్చింది ఆల్ ఓవర్. దీనికి పళ్ళు మస్తు వచ్చింది. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ. ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట. చూస్తున్నారు కదా, పళ్ళు అయితే ఫుల్ రిచ్గా వచ్చింది. ఇదంతా ఇలా వచ్చింది శారీ అయితే. లాస్ట్ వరకు కూడా బూటా అయితే ఉంది. ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి. ఇది కూడా మనకి 2 సైజ్ బార్డర్ వచ్చిందండి. ఇది బార్డర్ చూస్తున్నారు కదా పైన ఇలా వచ్చిందనమాట. బార్డర్ అయితే 2 సైజ్ బార్డర్ అయితే వచ్చింది. ఇది కూడా పళ్ళు అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చింది అండ్ బాగుంది కూడా లుక్. మంచి సీ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది. కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ కలర్కి కింద వచ్చేసరికి ఇట్లా వచ్చింది బార్డర్ అయితే. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది. ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా లైన్స్ పళ్ళు వచ్చింది. శారీ అంతా ఇలా ఉంది. ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి. క్రీమ్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ 2 సైజ్ బార్డర్ అయితే వచ్చింది. ఇది కూడా మనకి ఇట్లా 2 సైజ్ బార్డర్ అయితే వచ్చిందనమాట. కావాలి ఓకే అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. బట్ క్లాత్ బాగుందండి, ఫుల్ సాఫ్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్. టచ్ చేస్తేనైతే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్కి ఇట్లా లైట్ గ్రీన్ కాంబినేషన్తో అయితే వస్తుంది అనమాట. లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ బూటా అయితే ఇలా బూటా లైన్స్ అయితే వస్తుంది. శారీ అంతా ఇలా వచ్చింది. సో దీనికి ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట. 1 సైడ్ బార్డరే వచ్చిందండి దీనికి. ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది. ఇవి లెంత్ కూడా పర్వాలేదు, మంచిగానే ఉంటాయండి. 5 నుంచి 5.5 అయితే అనుకోండి. ఇది చూస్తున్నారు కదా, దీనికైతే ఇదో మిస్టేక్ వచ్చింది. ఇంకేదన్నా అలాంటివి ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇదో పైన సైడ్ అయితే బార్డర్ రాలేదు. సో మీరు వీటిని లంగా ఓనీస్ కానీ పిల్లలకి కానీ మీరు కానీ కట్టుకోవచ్చు.
ఓన్లీ 250 రూపీస్ మాత్రమే. పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటాయి. మనం నార్మల్గా పూజలకు కూడా కట్టుకోవచ్చు. ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, ఆ టైంలో కూడా కట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. పైన సైడ్ కూడా సేమ్ ఇట్లానే వచ్చిందండి బార్డర్, అండ్ బూటాస్ వచ్చాయి. ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా ఉంది, శారీ అంతా ఇలా వచ్చింది. సో కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. మెరూన్ కలర్ అనమాట. మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్. పైన సైడ్ బార్డర్ చూస్తున్నారు కదా, ఇది బార్డర్ అనమాట. పైన సైడ్ అయితే మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి. ఓన్లీ 250 రూపీస్, షిప్పింగ్ ఎక్స్ట్రా. నేను కింద కూడా మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. మళ్ళీ నేను కాస్ట్ చెప్పేసరికి లేదు మేడం షిప్పింగ్ అని అడుగుతున్నారు. అది షిప్పింగ్ అని అడగండి, బెటర్ కదా నాకు. ఇది వచ్చేసరికి లైట్ ఆరెంజ్ కలర్ అండి. వీడియోలో కనిపిస్తున్న దానికంటే కొంచెం డార్క్ ఉంది కలర్. కింద వచ్చేసరికి బార్డర్ కొంచెం కట్ వర్క్ బార్డర్ టైప్లో వచ్చిందనమాట కింద. ఇది పళ్ళు విత్ టాజల్స్తో వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చింది, చూస్తున్నారు కదా. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చింది. కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి. అండ్ 2 సైడ్స్ బార్డర్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. పైన కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చిందండి. ఇది వీడియోలో కనిపిస్తున్న దానికంటే ఇది వీడియోలో ఎల్లో కనిపిస్తుంది, బట్ ఇది లైట్ ఆరెంజ్. లైట్ అంటే లైట్ ఆరెంజ్ అనమాట. అలానే మస్టర్డ్ ఎల్లో కూడా కాదు, ఇది లైట్ ఆరెంజే వస్తుంది. వీడియోలో ఎల్లో కనిపిస్తుంది ఎల్లో కానీ కాదు, లైట్ ఆరెంజ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పెసర్ గ్రీన్ అండి. పెసర్ గ్రీన్కి కింద బార్డర్ అయితే చిన్న బార్డర్ చాలామంది లైక్ చేస్తారు ఇలా. అండ్ ఇట్లా బూటాస్ కూడా వచ్చింది. క్లాత్ అన్నీ లైట్ వెయిటే ఉంటాయండి, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట. శారీ అంతా ఇలా వచ్చింది. సో కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి. పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది, చిన్న బార్డర్ వచ్చింది అనమాట. ఓన్లీ 250 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ గివ్అవేస్ అయితే ఉన్నాయి. మంచి మంచి శారీస్ అయితే ఇస్తాను. ఏం శారీస్ ఇస్తాను అనేది మీరు కామెంట్ చేస్తే మీకు అప్పుడు తెలుస్తుంది అనమాట. సో కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసిన తర్వాత లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి. అప్పుడైతే మీకు గివ్అవేస్ అయితే ఉంటుంది. 20 కామెంట్స్ అయితే రావాలండి. 20+ వస్తానే నేనైతే గివ్అవేస్ అయితే తీస్తాను, శారీస్ ఇస్తాను. ఓకేనా. ఇది వచ్చేసరికి మంచి మెరూన్ కలర్, బట్ కాటన్ శారీ అండి. ఇది కాటన్ శారీ. కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది. పైన సైడ్ చిన్న బార్డర్ వచ్చింది, చూపిస్తాను. ఇది వచ్చేసరికి అది బార్డర్ అనమాట. ఇది పళ్ళు. దీనికి లాస్ట్కి ఏదో చిన్న హోల్ వచ్చింది, ఇలా లాస్ట్ ఎడ్జ్ ఇది. సో అన్ని శారీస్ కూడా కొంచెం పెద్దగానే అనిపిస్తున్నాయండి. ఇవన్నీ కూడా కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి. ఓన్లీ 250 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్ అయితే ఉంటుంది. ఈ పట్టు శారీస్ పర్చేస్ చేసిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ అయితే ఉంటాయి. అందరికీ కాదు, దాంట్లో నుంచి ఒక లక్కీ డ్రా తీసేసి వాళ్ళకైతే గిఫ్ట్ అయితే ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్.